అమ్మగారు, ఈ మునక్కాయ కాకుండా వేరే ఏం కూరలున్నాయి? వేరే ఏమీ చేయలేదు గోపి. అయినా ఏమైంది? వంటలు నచ్చలేదా? అలాని ఏం లేదమ్మగారు. మునక్కాయ అంటే నాకు ఇష్టం ఉండదు. అదేంటి గోపి, పల్లెటూరులో పుట్టి పెరిగిన నువ్వు మునక్కాయలు ఇష్టపడవా? ఏంటత్తయ్య, అదేదో గొప్ప వంటకం అన్నట్టు అన్నీ మునక్కాయతోనే చేశారు. ఆ మునక్కాయలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఏముందా, చర్మాన్ని జుట్టుని రక్షిస్తుంది, మన కాలేయాన్ని కాపాడుతుంది, రక్తశుద్ధికి ఉపయోగపడుతుంది. ఒకటి కాదు, 100 కాదు, ఏకంగా 300 ఆరోగ్య సమస్యల్ని నివారిస్తుంది. ఎక్కువ పోషక విలువలు, అంతకంటే ఎక్కువ ఔషధ గుణాలున్న గొప్ప వరమీ మునక్కాయ. మునగని ఇష్టపడని వాళ్ళు కూడా ఒక్కసారి తింటే తరువాత రోజూ అదే తినాలి అంటారు. రోజూ కావాలని అంటారు. ఒకసారి తిని గోపి. వేయనానమ్మా. నానమ్మా ఇంకాస్త వేయి. అబ్బా, పచ్చడి కాదు నానమ్మా, మునక్కాయ వేయి. నానమ్మా సూపర్, మునగా కూర చాలా బాగుంది నానమ్మా. నానమ్మా, మునక్కాయ వంటలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత బాగా ఓవర్గా తినేశాను. మునక్కాయకి అరిగించుకునే శక్తి కూడా చాలా ఎక్కువ. సులువుగా అరిగిపోతుందిలే. అయితే ప్రాబ్లం ఉండదు. నేను వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్. ఈరోజు ఏంటో తెలీదా? గుర్తులేనట్టు గుడ్ నైట్ అంటూ వెళ్ళిపోతున్నావు. తాతయ్య, బాగా టైర్డ్ అయిపోయాను. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాలి. పడుకుంటాను తాతయ్య. గుడ్ నైట్. రే మొద్దు, గుడ్ నైట్ చెప్పి జారుకోవాలని చూస్తున్నావే? ఈరోజు నీ మొదటి రాత్రి. ఓహో, ఫస్ట్ నైట్ కదా. అయినా నాకు ఫస్ట్ నైట్ ఏంటి నానమ్మా? కాలేజ్ స్టూడెంట్స్, లక్ష్మికి కూడా కాలేజ్కి వస్తుంది. స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన టైంలో ఈ ఫస్ట్ నైట్లు అవసరమా? ఇందిరా, ఈ ముహూర్తం దాటితే మళ్ళీ 3 నెలల పాటు మంచి ముహూర్తాలు లేవని పంతులు గారు చెప్పారు. నువ్వు వెళ్ళి శ్రీలక్ష్మిని తయారు చేయి. అది కాదు తాతయ్య. నువ్వు వెళ్ళి తయారవ్వు. నానమ్మా, ఇప్పుడు ఏం చేస్తావురా మేడీ? ఏం చేస్తాడు సింధు? మీ తాతయ్య చెప్పినట్టు
ఫస్ట్ నైట్ చేసుకుంటాడు. బలిచ్చే ముందు మేకపోతుని బాగా మేపినట్టు ఫస్ట్ నైట్కి గదిలోకి పంపించే ముందు మ్యాడీని కూడా మునక్కాడ వంటకాలతో సిద్ధం చేశారు. ఇక వీడు తప్పించుకునే సమస్య లేదు. ఆ లక్ష్మికి మ్యాడీని తన కొంగుకు ముడేసుకోవడానికి ఇదే మంచి అవకాశం. ఈ అవకాశాన్ని అది మాత్రం వదులుకోదని అనిపిస్తుంది. ఛ! అమ్మా శ్రీలక్ష్మి, మధుసూదన్ మనసు మారడానికి ఇదే సరైన సమయం. వాడు నీతో అయిష్టంగా ఉన్నా, నీ మీద కోపం చూపించినా వాణ్ణి మార్చే ప్రయత్నమే చెయ్యమ్మా. అట్టగే అమ్మగారు. చిన్న మావయ్య గారు, ఏంటి గోపి? నాదొక సందేహం. ఏంటో అడుగు గోపి. ఆ, మా లక్ష్మికి మధుసూదన్కి పెళ్ళై ఎన్ని రోజులైనా ఫస్ట్ నైట్ ఎందుకు జరిపించలేదు? మధుసూదన్ వాలకం చూస్తుంటే ఇప్పుడు కూడా ఈ ఫస్ట్ నైట్ ఇష్టం లేనట్టే మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే మా లక్ష్మి మధుసూదన్లు అంత మంచిగా లేరేమో అనిపిస్తోంది చిన్నమావయ్య. అదేం లేదు గోపి, వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. కాకపోతే ఇద్దరూ కాలేజ్కి వెళ్తున్నారు కదా, అందుకే ఇప్పుడెందుకు ఇలాంటివన్నీ అని అన్నాడు. అంతే తప్ప వేరే కారణాలేం లేవు. అయినా ఇప్పుడు మావయ్య గారు వాళ్ళకి ఈ కార్యక్రమం జరిపించేస్తున్నారు కదా, ఇంకా అలాంటి సందేహాలేవీ పెట్టుకోవద్దు. అత్తయ్య, ఫస్ట్ నైట్ ఆపడానికి ఏదో ఒక ఐడియా చెప్పండి ప్లీజ్. రే, వద్దు అని సైగలు చేస్తున్నా నాకిష్టమైన వంట అని ఉన్నదంతా నువ్వే మెక్కేశావు కదా. ఇప్పుడు ఐడియా కావాలి చెప్పు అని నన్ను అడిగితే మేమేం చేయగలంరా? అన్నయ్య, అసలు నువ్వు ఇంటికి రాకుండా ఉండాల్సింది. ఆ లక్ష్మి పెళ్లి ఫోటోలు చూపించి బ్లాక్మెయిల్ చేయగానే భయపడిపోయి వచ్చేసావు. ఇప్పుడు చూడు ఏమైందో. ఇదంతా నీ మిస్టేకే అన్నయ్య. ఏహే, ఆపుతారా? జరగాల్సిన దాని గురించి ఆలోచించకుండా జరిగిపోయిన దాని గురించి ఎందుకు ఇప్పుడు? రే తమ్ముడు, ఆ రూమ్లోకి వెళ్ళాక ఏం జరగాలన్నది నీ చేతుల్లోనే ఉంది. నువ్వేది డిసైడ్ అయితే అదే అవుతుంది. ఆ అమ్మాయిని నేను తలుచుకుంటేనే నా ఫస్ట్ నైట్ జరగకుండా ఆపాను. మగాడివి నువ్వు తలుచుకుంటే ఆపలేవా? నేనొక మగాడినే చేతులు ముడుచుకొని ఓ మూలన పడుకునేలా చేశాను. ఒక ఆడదాన్ని కంట్రోల్లో పెట్టుకోలేవా? అక్క, ఆ ఎర్ర బస్సు గురించి నీకు సరిగ్గా తెలీదు. అది చాలా డేంజర్. మధుబాబు గురించి మీరేం ఆందోళన పడకండి అమ్మగారు. మధుబాబుకి ఎట్టా చెప్తే అర్థమవుతుందో, ఏం చేస్తే మధుబాబు మనసు మారతాదో నాకు బాగా తెలుసు. నీ గురించి ప్రత్యేకంగా చెప్పాలా లక్ష్మి? అన్ని రకాలుగా చూసే కదా నిన్ను మా మధుసూదన్కిచ్చి పెళ్లి చేశాం.